This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎవరైనా కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఎలాంటి పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక మీకు సంవత్సరానికి 15 లక్షల జీతం ఉంటుంది. అంటే మీరు నెలకి ఈజీగా 1,25,000 జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఎలాంటి పరీక్ష లేకుండా 10+2 అంటే 12th డిప్లొమా ఇంకా డిగ్రీ వాళ్ళ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ నేవీ వాళ్ళు SSC ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2026 ఇయర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.joinindiannavy.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ద ఇండియన్ నేవీ వాళ్ళు SSC షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్లీ 250కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. 1,25,000కి పైగా జీతం అయితే పొందవచ్చు. నేను చెప్తాను ఎవ్రీథింగ్, అసలు శాలరీ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, లొకేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ మాత్రం పోస్ట్లను బట్టి క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం BE లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు BE బీటెక్ ఏ డిసిప్లిన్ చేసినా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా ATC పైలట్ అబ్జర్వర్ వేకెన్సీస్కి BE లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్తో పాటు 10th కానీ 12th కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో 60% ఆఫ్ మార్క్స్ కంటే పైన వచ్చి ఉండాలి. అంటే మీకు 10th 12th 60% ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. దాంతోపాటు మీకు 10th కానీ 12th ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా 60% ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. తర్వాత లాజిస్టిక్స్ వేకెన్సీస్కి BE లేదా బీటెక్ ఆర్ MBA ఆర్ BSc BCom BSc ఇన్ IT చేసిన ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు PG డిప్లొమా కానీ లేదా MSc లేదా MSc IT చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్ వేకెన్సీస్కి MSc లేదా MAలో మీకు ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఈ ఆపరేషనల్ రీసెర్చ్ ఎక్సెట్రా ఈ సబ్జెక్ట్స్ ఉండాలి. లేదా BE బీటెక్ ఇన్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ చేసినా లేదా MTech చేసినా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఇంజనీరింగ్ GS సబ్మెరైన్ వేకెన్సీస్కి BE లేదా బీటెక్ ఇన్ మెరైన్ కానీ, మెకానికల్ కానీ, ఏరోనాటిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇండస్ కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, కంట్రోల్ కానీ, మెటలర్జీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్ ఇన్ సేమ్ GS లేదా సబ్మెరైన్ వేకెన్సీస్కి BE లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ కానీ, పవర్ కానీ, కంట్రోల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ నేను ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి బిట్వీన్ బాండ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ GS, హైడ్రో, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి 2 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా ATC ఎడ్యుకేషన్ వేకెన్సీస్కి 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అబ్జర్వర్స్ లేదా పైలట్ వేకెన్సీస్కి 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. ఈ లాజిస్టిక్స్ వేకెన్సీస్కి 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2007 ఉంటుంది. అండ్ బోత్ డేట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే
ఈ బార్న్ డేట్, ఎండ్ డేట్ కన్సిడర్ చేస్తారనమాట. మీరు ఖచ్చితంగా ఆ బిట్వీన్ బార్న్ డేట్స్‌లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు చూసుకోండి. నెక్స్ట్ మీకు సాలరీ ఎలా ఉంటుందంటే, ఈ సబ్ లెఫ్టినెంట్ వేకెన్సీస్‌కి సెలెక్ట్ అయితే 1,25,000 జీతం ఇస్తారు. ఇంకా పైలట్ వీటికైతేనేమో అడిషనల్‌గా 31,250 పర్ మంత్ అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా సబ్మెరైన్ అలవెన్సెస్ కింద 31,250 ఇలా మీకు 1,25,000కి పైగానే మంత్లీ సాలరీ పొందొచ్చు. బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం సాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే ఆ క్వాలిఫికేషన్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఆ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇంటెలిజెన్స్ టెస్ట్, ఇంకా ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దానిలో స్టేజ్ 1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పీపీడీటీ ఉంటుంది. అలాగే స్టేజ్ 2లో సైకాలజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా ఎస్ఎస్బి మార్క్స్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్ యాక్చువల్గా జనవరిలో రిలీజ్ అయింది కదా, అప్లికేషన్ మాత్రం 24th జనవరి నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం మీకు 24th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి, రీసెంట్గానే మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి ఎస్ఎస్సి ఆఫీసర్ లెవెల్ ఇండియన్ నేవీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.joinindiannavy.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, లైక్ మార్క్ షీట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్, ఈ సిజిపిఏ, ఇవన్నీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ అడుగుతుంది. అన్నీ ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకొని అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి ఫీ ఏమి ఉండదు కాబట్టి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ చేసి మీకు ఇంటర్వ్యూస్ అన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మీకు డైరెక్ట్ లాగిన్ ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్ లాగిన్ డీటెయిల్స్ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఏదో ఒకటి గవర్నమెంట్ కానీ స్టేట్ ఇష్యూడ్ ఐడి ఇచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని తర్వాత లాగిన్ అయిపోయి అకౌంట్లో మీ ఫోటో కానీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది, క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ నేవీ వాళ్ళైతే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, మీకు చాలా బెస్ట్ శాలరీ ఉంటుంది కాబట్టి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.